అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందొరంకొండి మీదట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయబోనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఇప్పటి వరకు మనం శ్రీమద్ భగవద్గీతలోని 4 అధ్యాయాలని సుసంపన్నం చేసుకున్నాం. మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని, రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగాన్ని, 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని, 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగాన్ని సుసంపన్నం చేసుకున్నాం. ఈ భాగంతో మనం 5వ అధ్యాయంలోకి అడుగుడుతున్నాం. ఈ ముందు ఈ 5వ అధ్యాయం అంటే ఏమిటో దాన్ని కొంచెం మనం పరిచయం చేసుకుందాం. 5వ అధ్యాయం, దీన్ని కర్మ సన్యాస యోగం అంటారు. ఈ 5వ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం. ఇందులో 29 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని, 4వ అధ్యాయంలో జ్ఞానయోగాన్ని బోధించిన తర్వాత
అర్జునుడికి మళ్ళీ ఒక సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు. శ్రీకృష్ణ, కాసేపు కర్మ సన్యాస యోగం అంటావు, కాసేపు కర్మయోగం అంటావు. ఈ రెండిటి గురించి చెబుతూ నన్ను యుద్ధం చేయమంటావు. ఇదంతా పక్కన పెట్టి ఈ రెండిట్లో ఏది ఉత్తమమో, ఏది చేస్తే నాకు మేలు జరుగుతుందో వివరించు అన్నాడు. ఇదే విధంగా 3వ అధ్యాయం ప్రారంభంలో కూడా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. మళ్ళీ అదే సందేహం ఆయనకి కలిగింది. ఆ సందేహానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు. కర్మ సన్యాస యోగం, కర్మయోగం ఈ రెండూ కూడా ఉత్తమమే. ఈ రెండిటికి కూడా ఒకేలాంటి ఫలితాలు దొరుకుతాయి. కానీ కర్మయోగం ఆచరించడం చాలా సులభం. కర్మ సన్యాస యోగం ఆచరించడం చాలా కష్టం. ఇందులో కర్మ సన్యాస యోగంలో ముందుకు వెళుతూ ఒకవేళ ఎక్కడైనా దారి తప్పితే, పతనమైపోతే ఇంకా అధోగతి తప్పదు. ఈ రెండిటి లక్ష్యం కూడాను, ఈ రెండిటి గమ్యం కూడాను పరమాత్మను చేరుకోవడమే. కర్మ సన్యాస యోగంలో కర్మలను తాను కర్తను కాదు అనుకుంటూ ఆచరించడం చాలా కష్టం. కర్మయోగి తన యొక్క కర్మ ఫలాల్ని త్యాగం చేసి త్వరగా పరమాత్మని చేరుకునే అవకాశం ఉంటుంది. కర్మ సన్యాసికి సాధన చాలా ఆవశ్యకత ఉంటుంది. ఆ సాధనకు ఎంతకాలం పడుతుందో కూడా ఎవరు చెప్పలేరు. అది ఆ కర్మ సన్యాసి యొక్క సాధనని బట్టే అది ఉంటుంది. ఆ కర్మ సన్యాసికి కావాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసుకో. ఏం పని చేస్తున్నా అంటే వింటున్నా, చూస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, మాట్లాడుతున్నా దానిని అన్నీ ఇంద్రియాలే చేస్తున్నాయి, నాకేమీ సంబంధం లేదు అనుకోవాలి. అలాగే ఏది కూడాను పట్టించుకోకూడదు. అన్నిటికీ తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి ముట్టనట్టు ఉండాలి. తాను కర్మలు చేయకుండానే దేహంలో అన్ని కర్మల్ని వదిలేసి పరమాత్మను చేరుకుంటాడు. అలా చేసినట్టయితే కనుక ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున అతనికి కర్మలపైన ఆసక్తి కానీ ఆ కర్మఫలాలపైన ఆసక్తి కలిగిందంటే పతనమే అయిపోతాడు. ఎలాగా? విశ్వామిత్రుడు తపస్సు చేసేటప్పుడు మేనక రాగానే మేనకను చూసి పతనమైపోయినట్టుగా అతను కూడా పతనమైపోతాడు. కానీ కర్మయోగి ఇంత కష్టపడక్కర్లేకుండా తాను చేస్తున్న కర్మల తాలూకు ఫలాలని పరమాత్మనికి సమర్పించేసి పరమాత్మని చేరుకోవచ్చు. కొందరు మంచి జరిగితే అది తన ఘనకార్యమని, చెడు జరిగితే ఇదంతా దైవం అని చెప్పేసి దైవాన్ని నిందిస్తారు. కానీ కొంతమంది ఈ రెండిటికి దేవుడే కారణం అంటారు. కానీ దేవుడికి ఎవరి కర్మల పట్ల ఆసక్తి లేదు. ఎవరి ఆ కర్మల పాపపుణ్యాలకు దేవుడు కర్త కాదు. కర్మ సన్యాసి అంటే సాంఖ్యయోగి పండితుని యందు, విద్యా వినయ సంపన్నుడైనటువంటి పండితుని యందు, గోవు యందు, ఏనుగునందు, కుక్కనందు, కుక్క మాంసం తినేటువంటి చండాలుడి యందు కూడాను సమభావం కలిగి ఉండాలి. అలాగే మట్టిని, రాయిని, బంగారాన్ని కూడా సమానంగా చూడగలగాలి. సుఖదుఖాలు, కోపము, ఆనందము, రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాల యందు సమంతో ఉండాలి. సమంగా వాటన్నిటిని సమంగా స్వీకరించగలగాలి. ఇదంతా చాలా కష్టం. ఇంద్రియ సుఖాలలో ఎటువంటి ఆసక్తి అసలు అతనికి ఉండకూడదు. అటువంటి వాళ్ళనే బ్రహ్మవేత్తలు అంటారు. బాహ్యభోగాలను వదిలిపెట్టి కనుబొమల మధ్య దృష్టిని నిలిపి ప్రాణాపాన వాయువులను సమస్థితిలో ఉంచి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని నియంత్రించి మోక్షకామి అయినవాడు నిత్యముక్తుడైన యోగి. అతడు నన్ను తపస్సుకు, యజ్ఞాలకు భోక్తనని, అన్ని లోకాలకు ప్రభువునని ఎంచి శాంతిని పొందుతాడు అని చెప్పాడు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఈ అధ్యాయం యొక్క పరిచయం. ఇప్పుడు అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ అంటే అర్జునుడు మాట్లాడుతున్నాడు. అర్జునుడు పలికాడు. ఏమని పలికాడు? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం
తన్మే బ్రూహి సునిశ్చితం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి శ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. సన్యాసం కర్మణాం కృష్ణ కృష్ణ పునః యోగంచ పునర్యోగంచ శంససి యత్ శ్రేయః యత్ శ్రేయః ఏతయోః ఏకం ఏతయోరేకం తత్ మే తన్మే బ్రూహి సునిశ్చితం. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. సన్యాసం అంటే త్యాగం, అంటే కర్మ త్యాగాన్ని, కర్మణాం శాస్త్రవిహిత కర్మలను చేయడం గురించి, కృష్ణ కృష్ణ పునః మరల యోగంచ కర్మయోగాన్ని, కర్మయోగం గురించి శంససి చెప్తున్నావు. యత్ ఏది శ్రేయః శ్రేయస్కరమో ఏతయోః ఈ రెండింటిలో ఏకం ఒకదానిని తత్ ఆ మే నాకు బ్రూహి చెప్పు సునిశ్చితం దృఢపరచి. శాస్త్రవిహిత కర్మల త్యాగాన్ని లేదా కర్మయోగాన్ని ఒకసారి ఇది ఒకసారి అది నువ్వు చెప్తున్నావు. ఈ రెండింటి గురించి చెప్తున్నావు. కానీ ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో ఆ ఒక్కదానినే నాకు చెప్పు, దృఢపరిచి చెప్పు, ఇదే శ్రేయస్కరం నీకు అని చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు. ఇదే సందేహం ఆయనకి 3వ అధ్యాయంలో కూడా అవుతుంది. సాంఖ్యయోగం విన్న తర్వాత నువ్వు కాసేపు సాంఖ్యయోగం అంటావు, కాసేపు కర్మయోగం అంటావు, ఏది గొప్పది అని చెప్పేసి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని అదే ప్రశ్న ఇక్కడ అడిగాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కర్మత్యాగము గూర్చి ఒక పరి మరియు కర్మయోగము గూర్చి ఒక పరి శ్రేష్టమంచు చెప్పుచుంటివి నీవు, మరి ఘనమగునదినొకటి ఏదియో తెలుపు నందపుత్ర. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మత్యాగము గూర్చి ఒక పరి మరియు కర్మయోగము గూర్చి ఒక పరి శ్రేష్టమంచు చెప్పుచుంటివి నీవు, మరి ఘనమగునది ఒకటి ఏదియో తెలుపు నందపుత్ర. ఈ శ్లోకం యొక్క భావం. శ్రీకృష్ణ, నువ్వు కర్మత్యాగం గురించి కర్మయోగం గురించి మళ్ళీ 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 చెప్తున్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో నాకు చక్కగా నిశ్చయించి చెప్పు అని చెప్పేసి అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ. భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతున్నాడు. ఇది 2వ శ్లోకం. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసః కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. సన్యాస అంటే కర్మ సన్యాసం, కర్మయోగ చ కర్మయోగశ్చ నిశ్రేయసకరౌ ఉభౌ నిశ్రేయసకరావుభౌ అవుతుంది. తయోః తు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అవుతుంది. ఇప్పుడు పద విభాగం తెలుసుకున్నాం కదా, ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం.
సన్యాస అంటే కర్మ సన్యాసం అంటే కర్మల్ని సన్యసించడం, చేయకుండా వదిలేయడం, అంటే వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండడం. రెండవది కర్మయోగ చ, కర్మయోగ చ నిష్కామ కర్మయోగం. నిశ్రేయసకరౌ రెండు ముక్తిదాయకాలు, ఉభౌ రెండు కూడా. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, నువ్వు కర్మ సన్యాసమైనా అనుసరించు లేదా నిష్కామ కర్మయోగమైనా అనుసరించు, రెండు కూడా ముక్తిదాయకాలే. తయో రెంటిలోనూ తు కానీ ఈ రెండిట్లోనూ కర్మ సన్యాసాత్ కర్మ త్యాగం కంటే కర్మయోగ నిష్కామ కర్మయోగం విశిష్యతే గొప్పది అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, నువ్వు కర్మ సన్యాసమైనా ఆచరించు లేదా నిష్కామ కర్మయోగమైనా ఆచరించు, ఈ రెండు కూడా గొప్పవే, రెండు కూడా రెండిటి వల్ల కూడా ముక్తి కలుగుతుంది. కానీ ఈ రెండిటిలోనూ కర్మ సన్యాసం కంటే అంటే కర్మ త్యాగం కంటే నిష్కామ కర్మయోగం గొప్పది. ఎందుకు గొప్పదో తర్వాత చెప్తాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కర్మ త్యాగము మరియును కర్మయోగములనునవి రెండు కూడను మోక్షమిచ్చునట్టి సాధనములు. కర్మ త్యాగము మరియును కర్మయోగములనునవి రెండు కూడను మోక్షమిచ్చునట్టి సాధనములు. గాని వీని యందు కర్మయోగమే శ్రేష్టము పార్థ నిజము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మ త్యాగము మరియును కర్మయోగములనునవి రెండు కూడను మోక్షమిచ్చునట్టి సాధనములు. కాని వీటి యందు కర్మయోగమే శ్రేష్టము పార్థ నిజము. ఈ శ్లోకం యొక్క భావం, కర్మ సన్యాసం అంటే కర్మత్యాగం, నిష్కామ కర్మయోగం, ఈ రెండు కూడా ముక్తిదాయకాలే అర్జున. కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసం కంటే నిష్కామ కర్మయోగం గొప్పది అని చెప్పాడు. ఎందుకు గొప్పదో తర్వాత చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మూడవ శ్లోకం చూద్దాం. మూడవ శ్లోకం. జ్ఞేయ స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. జ్ఞేయ స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం ఇప్పుడు. జ్ఞేయ సహ, జ్ఞేయ స అవుతుంది. నిత్య సన్యాసి యహ, న ద్వేష్టి యో న ద్వేష్టి అవుతుంది. న కాంక్షతి నిర్ద్వంద్వ హి నిర్ద్వంద్వో హి అవుతుంది. మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అవుతుంది. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. జ్ఞేయ అంటే అలా తెలుసుకో, ఏమని? సహా అతడు, నిత్య సన్యాసి కర్మ చేస్తున్నా కూడా సన్యాసియే. ఎవడు? ఎవడు న ద్వేష్టి ద్వేషించడు, న కాంక్షతి కోరడు, నిర్ద్వంద్వ ద్వంద్వరహితుడు అంటే సుఖదుఖాలు పాపపుణ్యాలు ఇలాంటి వాటన్నిటికీ చలించనివాడు. హి ఏమన్నా మహాబాహో అర్జున సుఖం తేలికగానే బంధాత్ సంసార బంధం నుంచి ప్రముచ్యతే విముక్తుడవుతాడు. అర్జున రాగం కానీ ద్వేషం కానీ లేనివాడు, ఆసక్తి లేనివాడు కర్మలను ఆచరిస్తున్నా కూడా తర్వాత ద్వంద్వాల పట్ల ఎటువంటి చలనము లేనివాడు, ఇటువంటి వాడిని నిత్య సన్యాసి అని గ్రహించు.
అలాంటి వాడు అనాయాసంగా ముక్తిని పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలా అని చెప్పేసి తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. రాగద్వేషముల్లేని విరాగి మరియు ద్వంద్వముల బదలు ధర్మపరుడు అన్ని వేళల సన్యాసి అవును గాన కర్మబంధములంటవు కలుగు ముక్తి. పద్యం మళ్ళీ ఇంకొకసారి. రాగద్వేషముల్లేని విరాగి మరియు ధరణి ద్వంద్వముల వదలు ధర్మపరుడు అన్ని వేళల సన్యాసి అవునుగాన కర్మబంధములంటవు కలుగు ముక్తి. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, అర్జున, విద్వేషం ఆసక్తి లేనివాడు, రాగము ద్వేషము రెండూ లేనివాడు విరాగి. అటువంటి వాడు కర్మలను ఆచరించినా కూడాను అతను ఎప్పుడు సన్యాసిగానే గ్రహించు. అతనికి ఆసక్తి ఉన్నా ఎటువంటి ఆసక్తి లేదు కాబట్టి అతను సన్యాసి అనే తెలుసుకో. సుఖదుఖాల పైన ద్వంద్వరహితుడు. అటువంటి సుఖదుఖాలు పాపపుణ్యాలు చెప్పుకున్నాం కదా ఇదివరకు, లాభ నష్టాలు ఇలాంటి వాటి మీద ఎటువంటి ఆసక్తి లేనివాడు. అంటే సుఖం కలిగినా ఒకలాగే ఉండేవాడు, దుఃఖం కలిగినా ఒకలాగే స్వీకరించేవాడు. లాభం వచ్చినా ఒకలాగే స్వీకరించేవాడు, నష్టం వచ్చినా ఒకలాగే స్వీకరించేవాడు. శీతలమైనా ఒకలాగే భరించేవాడు, ఉష్ణమైనా ఒకలాగే భరించేవాడు. ఇలాంటి వాడు అనాయాసంగా ఎటువంటి కష్టమూ పడకుండా, ఎటువంటి ఆయాసము లేకుండా ముక్తిని పొందుతాడు సుమా అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 4వ శ్లోకంలో తెలుసుకుందాం. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. సాంఖ్యయోగో అంటే కర్మ సన్యాస యోగం, నిష్కామ కర్మయోగము. సాంఖ్య యోగో కర్మ సన్యాస యోగము, నిష్కామ కర్మయోగము. పృథక్ వేరని, బాలా అజ్ఞులు, ప్రవదంతి చెబుతూ ఉంటారు, పండితాః నా పండితులు అలా చెప్పరు. ఏకం అపి ఏ ఒక్కటైనా కూడా అస్థిత ఆచరిస్తే సమ్యక్ చక్కగా ఉభయో రెండింటి యొక్క విందతే పొందుతారు ఫలాన్ని. సాంఖ్యయోగం అంటే సాంఖ్యము యోగము. సాంఖ్యం అంటే కర్మ సన్యాసము, యోగము అంటే నిష్కామ కర్మయోగము. పృథక్ వేరని, బాలాహ అజ్ఞులు, ప్రవదంతి చెబుతూ ఉంటారు. కర్మ సన్యాసము నిష్కామ కర్మయోగం రెండు వేరు అని చెప్పేసి కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, అజ్ఞులు, జ్ఞానహీనులు చెబుతూ ఉంటారు. పండితాః నా పండితులు అలా చెప్పరు. ఏకమపి ఏ ఒక్కటైనా సరే అస్థిత ఆచరిస్తే చక్కగా ఉభయో ఈ రెండిట్లందు ఏ ఒక్కటైనా చక్కగా ఆచరించినట్టయితే ఫలితాన్ని విందతే పొందుతారు అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, కర్మ సన్యాసము నిష్కామ కర్మయోగము వేరు అంటూ జ్ఞానహీనులు అల్పజ్ఞులు చెప్తూ ఉంటారు. కానీ పండితులు అలా చెప్పరు సుమా. ఎందుకంటే ఈ రెండిట్లో ఏ ఒక్కడైనా కానీ చక్కగా ఆచరించగలిగినట్టయితే ఆ రెండిటి యొక్క ఫలాన్ని పొందుతారు. అదే ఫలాన్ని ఏదైతే కర్మ సన్యాస యోగంలో ఏ ఫలం పొందుతారో నిష్కామ కర్మయోగంలో అదే ఫలం పొందుతారు. రెండింటికి ఫలాలు వేరు కావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాము. కర్మ సన్యాసమున గాని కర్మయోగమునకు గాని
వేరుగా ఫలములని అందురిలను మూర్ఖులు. ఏదాచరించుచున్న నొకటి ఏ ఫలమని చెప్పుచుంద్రు బుధులు. కర్మ సన్యాసమున గాని కర్మయోగమునకు గాని వేరుగా ఫలములని అందురిలలు మూర్ఖులు. ఏదాచరించుచున్నను ఒకటే ఫలమని చెప్పుచుంద్రు బుధులు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఏమీ తెలియని వాళ్ళే, అజ్ఞులే, అల్పజ్ఞులే, అంటే జ్ఞానహీనులే కర్మ సన్యాసం, నిష్కామ కర్మయోగం ఈ రెండు వేరు వేరు అని చెప్తూ ఉంటారు. పండితులు అలా చెప్పరు. ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా కూడా చక్కగా ఆచరిస్తే ఆ రెండింటి తాలూకు ఫలితం అతనికి లభిస్తుంది. అంటే ఏంటన్నమాట, రెండింటికి వేరువేరు ఫలాలు లేవు, రెండింటికి ఉన్న ఫలం ఒకటే. కాబట్టి ఏదాచరించినా అదే ఫలం లభిస్తుంది అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 5వ శ్లోకంలో చూద్దాం. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తత్ యోగై అపి తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సః పశ్యతి. ఇది ఆ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. యత్ ఏదైతే ఉందో, ఏదైతే సాంఖ్యే జ్ఞానులైన సన్యాసులచే ప్రాప్యతే పొందబడుతుందో, అంటే జ్ఞానులైన సన్యాసులు, సాంఖ్యయోగాన్ని పాటించేటువంటి సన్యాసులు ఏదైతే పొందుతారో తత్ స్థానం అదే స్థానాన్ని, అదే స్థానాన్ని యోగై అపి నిష్కామ కర్మయోగుల చేత కూడా గమ్యతే పొందబడుతుంది. ఏకం ఒక్క మోక్షానికే కారణంగా సాంఖ్యంచ జ్ఞానయోగాన్ని, యోగంచ నిష్కామ కర్మయోగాన్ని యహ ఎవడు పశ్యతి గుర్తిస్తాడో సహా అతడు పశ్యతి సత్యాన్ని గుర్తిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ, జ్ఞానయోగులైనటువంటి సాంఖ్యయోగులకి ఎటువంటి స్థానం పొందుతారో వాళ్ళ యొక్క ఆ సాంఖ్యయోగాన్ని ఆచరించినట్టయితే ఎటువంటి స్థానం పొందుతారో నిష్కామ కర్మయోగులు కూడా అటువంటి స్థానాన్నే పొందుతారు. జ్ఞానయోగం కానీ నిష్కామ యోగాన్ని కూడా మోక్షానికే కారణము అని ఎవడైతే గుర్తిస్తాడో అతడే సత్యాన్ని గుర్తించినవాడు, అతడే సత్యాన్ని గుర్తిస్తున్నాడు సమా అని చెప్పేసి చెప్పాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. జ్ఞానయోగులకెటువంటి స్థానమబ్బు కర్మయోగులకు నదియ కలుగునయ్య సాంఖ్య కర్మములకటన్న జ్ఞానమున్నవాడే సత్యమునెరిగినవాడు పార్థ. జ్ఞానయోగులకెటువంటి స్థానమబ్బు కర్మయోగులకు నదియ కలుగునయ్య సాంఖ్య కర్మములకటన్న జ్ఞానమున్నవాడే సత్యమునెరిగినవాడు పార్థ. ఈ శ్లోకం యొక్క భావం, జ్ఞానులైనటువంటి సన్యాసులు అంటే సాంఖ్యయోగ సన్యాసులే ఏ మోక్షాన్ని పొందుతున్నారో నిష్కామ కర్మయోగులు కూడా అదే మోక్షాన్ని పొందుతున్నారు. ఈ జ్ఞానయోగం తాలూకు కర్మయోగం తాలూకు ఫలితం ఒకటే, అదే మోక్షం. అలా అని గుర్తించినవాడు యథార్థదర్శి. అలా గుర్తించిన వాడే యథార్థదర్శి, అంటే నిజాన్ని తెలుసుకున్నవాడు
అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.